Welcome to ISCE and today's Hindu paper analysis. Before that, let me tell you one thing. After this session, you'll have idiomatic expressions with meanings, phrasal verbs with meanings, and words with meanings. For the last 3 days, we have been with additional vocabulary, and today's vocabulary will be at the end of the session. Come on, my dear friends. Today's headlines: June 6, 2025. Modi to inaugurate Kashmir's first all-weather rail link with Delhi today. Modi inaugurate చేయబోతున్నారు. That means he is going to begin it. He is going to start it. That we can call begin, inauguration. That we can call start. We can call launch. Kashmir's first all-weather rail. So it runs in all weathers. యాక్చువల్గా కాశ్మీర్లో వింటర్ సీజన్లో రైలు నడవదు, బట్ ఇప్పుడు ఈయన ఇనాగ్రేట్ చేసిన ఈ రైల్ లింక్ వర్క్స్ ఇన్ ఆల్ వెదర్స్ విత్ ఢిల్లీ టుడే. సో ద ట్రైన్ ఈస్ బిట్వీన్ ఢిల్లీ అండ్ కాశ్మీర్. ఇట్ ఈస్ ఇనాగ్రేటెడ్ బై నరేంద్ర మోడీ, ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, and this is the first time all-weather rail link with Delhi. Now, the second one. Karnataka High Court poses 9 questions. Pose question. Actually, we use ask question, but appropriate word is posing a question. Pose a question, that means ask a question or place a question. Place a question or pose a question to government on Bengaluru stampede. బెంగళూరులో జరిగిన ఈ స్టాంపేడ్ తొక్కిసలాట మీద కర్ణాటక హైకోర్టు పోజ్డ్ 9 క్వశ్చన్స్ టు గవర్నమెంట్. ఎందుకంటే ఈ కేసులో ఎవరి మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేయలేదు, ఒక డెత్ కింద డిక్లేర్ చేశారు తప్ప ఫైల్ చేయలేదు. కాబట్టి దేర్ ఆర్ 9 క్వశ్చన్స్. ఎవరిని దానికి బాధ్యులు చేయాలి అన్న దాని మీద హైకోర్టు, కర్ణాటక హైకోర్టు గవర్నమెంట్ని క్వశ్చన్ చేసింది. తమిళనాడు గవర్నమెంట్ నోటిఫైస్ గ్రేటర్ ఫ్లెమింగో శాంక్చురీ. ఈ ఫ్లెమింగోస్ ఏవైతే ఉన్నాయో, బర్డ్స్ ఏవైతే ఉన్నాయో, ఇవన్నీ ఒక శాంక్చురీ. అవి బర్డ్స్ ఉండేటువంటి ప్రదేశము, బర్డ్స్ యొక్క రెసిడెన్స్, బర్డ్స్ లివింగ్ ప్లేస్, బర్డ్స్ హ్యాబిటేట్ని శాంక్చురీ అంటాం ఎట్ ధనుష్కోటి. తమిళనాడు గవర్నమెంట్ నోటిఫై చేసింది, ఒక నోటిఫికేషన్ ఇచ్చింది. ఏమనంటే దట్ ఫ్లెమింగో యొక్క ఎక్కువ హ్యాబిటేట్ ఎక్కడుందట, ధనుష్కోటిలో ఉంది. సో దట్ ఈస్ ద లివింగ్ ప్లేస్ ఆఫ్ బర్డ్స్. లివింగ్ ప్లేస్ ఆఫ్ బర్డ్స్. ఏ బర్డ్ అది? ఫ్లెమింగో. ఎక్కడుందట? ధనుష్కోటి. దానిని తమిళనాడు గవర్నమెంట్ నోటిఫై చేసింది. రేప్, మర్డర్ ఆఫ్ దళిత్ గర్ల్, బీహార్ శాంక్షన్స్ ఎక్స్ గ్రేషియా. కాంపన్సేషన్ ఇచ్చింది, ఎక్స్ గ్రేషియా పెన్షన్ ఇచ్చారట. కాంపన్సేషన్. ఎవరికి ఇచ్చారు ఈ కాంపన్సేషన్? హౌస్ ఫర్ ఫ్యామిలీ. ఎక్స్ గ్రేషియా ఇచ్చారు, పెన్షన్ ఇస్తున్నారు, హౌస్ కూడా ఇస్తున్నారట. సో ఒక దళిత్ గర్ల్ యొక్క రేప్ జరిగింది బీహార్లో. రేప్ మాత్రమే కాదు, మర్డర్ కూడా. సో ఆ విక్టిమ్స్ ఎవరైతే ఉన్నారో ఆ విక్టిమ్స్కి కాంపన్సేషన్ని శాంక్షన్ చేశారు, మంత్లీ పెన్షన్ శాంక్షన్ చేశారు. అంతేకాకుండా ఒక హౌస్ కూడా వాళ్ళకి శాంక్షన్ చేసింది బీహార్ గవర్నమెంట్. సాక్డ్ అనే పదం యూజ్ చేస్తున్నాడు. సాక్డ్ మీన్స్ డిస్మిస్డ్. Sacked non-teaching staff of Bengal schools meet officials. నాన్-టీచింగ్ స్టాఫ్ని బెంగాల్లో డిస్మిస్ చేశారట. వారందరూ అఫీషియల్స్ని కలిశారు. డిమాండ్ క్లారిటీ ఆన్ ఫ్యూచర్ మీద క్లారిటీని కూడా డిమాండ్ చేస్తున్నారు. సో దట్ నాన్-టీచింగ్ స్టాఫ్ని బెంగాల్ స్కూల్స్లో వారు డిస్మిస్ చేయడం జరిగింది. దాని గురించి వారు అఫీషియల్స్ కలిసి వారి యొక్క ఫ్యూచర్ మీద క్లారిటీ అడుగుతూ డిమాండ్ చేస్తున్నారు. మల్టీ-పార్టీ టీమ్ పుట్స్ emphasis on
stressed on stressed on India's fight against terror. సో మల్టీ పార్టీ టీమ్ ఇండియన్ గవర్నమెంట్ అన్ని దేశాలకు పంపిస్తుంది. వారు దేని మీద స్ట్రెస్ చేస్తున్నారంటే ఇండియాస్ ఫైట్ అగెన్స్ట్ టెర్రర్, దాని మీద ఎక్కువగా వాళ్ళు ఎంఫసిస్ పెడుతున్నారు. మోస్ట్ అన్ఫార్చునేట్, ఫార్చునేట్ అదృష్టం, మోస్ట్ అన్ఫార్చునేట్ దట్ ఈస్ బ్యాడ్ లక్. వాట్ ఈస్ బ్యాడ్ లక్? సేస్ కాంగ్రెస్ చెప్తోంది. కాంగ్రెస్ అంటోంది ఇది చాలా అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే పాకిస్తాన్ ఈజ్ నేమ్డ్ వైస్ చైర్ ఆఫ్ యుఎన్ యాంటీ టెర్రర్ కమిటీ. యునైటెడ్ నేషన్స్ ఒక యాంటీ టెర్రర్ కమిటీని ఏర్పాటు చేసింది. దానికి వైస్ చైర్మన్ ఎవరయ్యా అంటే పాకిస్తాన్. పాకిస్తాన్ దానికి వైస్ చైర్మన్ అవ్వడము అనేటువంటిది అత్యంత దురదృష్టకరం, మోస్ట్ అన్ఫార్చునేట్, బికాస్ పాకిస్తాన్ ఈజ్ ఏ టెర్రర్ సపోర్టింగ్ కమిటీ, టెర్రర్ సపోర్టింగ్ నేషన్. అటువంటి టెర్రర్ సపోర్టింగ్ నేషన్ని వైస్ చైర్మన్గా యుఎన్లో వారిని నామినేట్ చేయడం అనేది చాలా దురదృష్టమని కాంగ్రెస్ చెప్తోంది. డిప్లొమసీ ఈజ్ అబౌట్ ఇంక్రిమెంటాలిజం. వాట్ ఈజ్ ఇంక్రిమెంటాలిజం? ఇదొక ఫిలాసఫీ, ఇదొక పాలసీ అండ్ ఫిలాసఫీ. ఏమిటయ్యా అంటే ఇంక్రిమెంటాలిజం మీన్స్ రూలింగ్ with మెజారిటీ కన్సర్న్. సో ఏ మెజారిటీ పీపుల్ ఎవరైతే ఉన్నారో వారందరికి కన్సర్న్తో రూల్ చేయడమే ఇంక్రిమెంటాలిజం అవుతుంది. సో డిప్లొమసీ అంటేనే అది ఎక్కువ మంది దేన్నైతే యాక్సెప్ట్ చేస్తారో దానిని ముందుకు తీసుకెళ్ళడమే ఇంక్రిమెంటాలిజం. సో డిప్లొమసీ ఈజ్ నథింగ్ బట్ ఒకరితో మనం చర్చలు జరుపుతున్నాము అంటే ఇంక్రిమెంటాలిజం టేకింగ్ ద ఒపీనియన్ ఆఫ్ ఆల్ ద పీపుల్ అండ్ రూలింగ్. సో ఒక పాలసీ తీసుకునేటప్పుడు ప్రజల అందరి అభిప్రాయాలు తీసుకోవడాన్ని ఇంక్రిమెంటాలిజం అంటారు. సో దాని వలన కన్సాలిడేటింగ్ దోస్ గెయిన్స్ అన్నారు. ఏ గెయిన్స్ అయితే వస్తాయో వాటన్నిటిని కూడా కన్సాలిడేట్ చేయాలి, దట్ ఈజ్ కంబైన్ చేయాలి, వాటన్నిటిని కలెక్ట్ చేయాలి. ఏ గెయిన్స్ ఉన్నాయో, ఏ ప్రాఫిట్స్ ఉన్నాయో వాటన్నిటిని కూడా గెయిన్ చేయాలి. తివారీ చెప్తున్నారు డిప్లొమసీ ఈజ్ నథింగ్ బట్ ఇంక్రిమెంటాలిజం. ఇట్ ఈస్ ఆల్ అబౌట్ ఇంక్రిమెంటాలిజం అండ్ కన్సాలిడేటింగ్ దోస్ గెయిన్స్. ఇంక్రిమెంటాలిజంలో మనకి డెమోక్రసీ కనపడుతుంది. ఏంటా డెమోక్రసీ? కలెక్టింగ్ ద ఒపీనియన్ ఆఫ్ లార్జర్ సెక్షన్స్ ఆఫ్ ద పీపుల్. ప్రజల యొక్క ఎక్కువ మంది ప్రజల యొక్క పబ్లిక్ యొక్క ఒపీనియన్ తీసుకుని ఒక పాలసీ చేయడాన్ని ఇంక్రిమెంటాలిజం అంటాం. దట్ ఈస్ ఆల్సో డిప్లొమసీ. అండ్ టాక్స్ షుడ్ బి దేర్. As Lavrov plans India visit, Lavrov that foreign minister ఎవరైతే ఉన్నారో ఈయన ఇండియాని విజిట్ చేయబోతూ ఉన్నారు. ఆయన ఎవరట? పుతిన్ ఎయిడ్, అంటే పుతిన్ యొక్క హెల్పర్ అంటున్నాడు. అటు పుతిన్ గవర్నమెంట్లో ఉన్న ఆయన వస్తూ ఆయన అంటాడు రఫెల్స్ ఫెదర్స్ ఆన్ మీడియేషన్. ఈ మీడియేషన్ పని దేనికి సంబంధించిందంటే ట్రంప్ చెప్పుకుంటున్నాడు ఆపరేషన్ సింధూర్ లేదా ఇండియా పాక్ వార్ ఆపడానికి గల కారణం నేనే అని ట్రంప్ చెప్పుకుంటున్నాడు. ఆ విషయంలో అవర్ లావ్రోవ్ రఫెల్స్ ఫెదర్స్, రఫెల్స్ ఫెదర్ అనే పదానికి అర్థం ఏంటంటే అప్సెట్ అని అండ్ అన్హ్యాపీ. సో మాకెవరి యొక్క మీడియేషన్ అక్కర్లేదు అని ఇండియా చెప్తున్నప్పటికీ కూడా నేనే మీడియేట్ చేశాను అని ట్రంప్ చెప్తూ ఉన్నారు. సో ట్రంప్ తనకి తాను క్లెయిమ్ చేసుకుంటాడు మీడియేటర్గా. ఆ విషయంలో పుతిన్ ఎయిడ్ ఎవరైతే ఉన్నారో, పుతిన్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో, హీఈస్ నాట్ హ్యాపీ, హీఈస్ అప్సెట్. జైశంకర్ స్ట్రెసెస్ నీడ్ టు బూస్ట్ ఇండియా సెంట్రల్ ఏషియా లింక్స్. సో మన ఎక్స్టర్నల్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన స్ట్రెస్ చేస్తున్నాడు నీడ్ టు బూస్ట్, ఎంకరేజ్, ప్రమోట్ వాట్ ఇండియా సెంట్రల్ ఏషియా లింక్స్ని ప్రమోట్ చేయాలని మన ఎక్స్టర్నల్ మినిస్టర్ చెప్తున్నారు జైశంకర్. ఇండియా డిడ్ నాట్ నీడ్ పర్సుయేడింగ్ టు స్టాప్ ద కాన్ఫ్లిక్ట్, తరూర్ సేస్ ఇన్ యూఎస్ ఆన్ ట్రంప్ క్లైమ్స్. ఇప్పుడే మాట్లాడుకున్నాం వాట్ ఈస్ ద ట్రంప్ క్లైమ్. ట్రంప్ ఏం క్లైమ్ చేసుకుంటున్నాడు? ఇండియా పాక్ వార్ ఆగడానికి తన మీడియేషనే కారణమని ట్రంప్ చెప్తుంటే మన శశి థరూర్
యుఎస్ వెళ్ళి యుఎస్లో చెప్తున్నారు, మల్టీ పార్టీ టీంలో ఉన్నాడు ఆయన. ఆయన ఏమని చెప్తున్నాడు అంటే ఇండియా డిడ్ నాట్ నీడ్, ఆ సమయంలో ఇండియాకి పర్సుయేడింగ్ అవసరం లేదు. పర్సుయేడింగ్ మీన్స్ కన్విన్సింగ్. మేము ఎవరు చెప్పినా కన్విన్స్ అవ్వము, మాకు కన్విన్సింగ్ అక్కర్లేదు టు స్టాప్ ద కాన్ఫ్లిక్ట్. ఆ సందర్భంలో కాన్ఫ్లిక్ట్, ఆ వార్ని ఆపడానికి ఎవరి యొక్క పర్సుయేషన్ ఇండియాకు అవసరం లేదు అని తరూర్ చెప్తున్నాడు. సేస్ ఇన్ యుఎస్ అండ్ ట్రంప్ క్లైమ్స్. సో అడిగారు అక్కడ, ట్రంప్ మీ యొక్క వార్ని, ఈ యొక్క కాన్ఫ్లిక్ట్ని ఆపారు కదా అంటే, నో నో నో, ఇండియా డిడ్ నాట్ నీడ్ ఎనీ వన్ అండ్ ఎనీ వన్స్ పర్జుయేషన్ టు స్టాప్ ద కాన్ఫ్లిక్ట్. అది తరూర్ చెప్తున్న విషయం. నౌ ద హిందూ ఎడిటోరియల్. Trampled over on the RCB Cup celebration and Bengaluru staff. What is it trampled? సో ఒక క్రౌడ్ ఎంటర్ అవడానికి కానీ ఎగ్జిట్ అవడానికి కానీ విపరీతంగా ఫైట్ చేస్తే దాన్ని ట్రాంప్లింగ్ అంటాం. ఓకే, ఫైట్ టు ఎంటర్ ఆర్ డిస్పరేట్ టు ఎంటర్, హరీ టు ఎంటర్. ఒకేసారి వేలాది మంది ప్రజలు ఎక్కడికైనా లోపలికి ఎంటర్ అవ్వాలని ఫైట్ చేస్తున్నా, డిస్పరేట్గా ఉన్నా, ఫోర్స్ చేస్తున్నా, దాన్ని ఏమన్నారు? ట్రాంపుల్. సో ఢిల్లీ మన ఆర్సీబీ చిన్నస్వామి స్టేడియం దగ్గర ఏం జరిగింది అంటే ట్రాంప్లింగే జరిగింది. అంటే ఒకేసారి చాలామంది లోపలికి ఎంటర్ అవ్వాలని ఫైట్ చేశారు, దాని వలనే స్టాంపేడ్ జరిగింది. కారణాలు చెప్తున్నాడు. పూర్ కమ్యూనికేషన్, అక్కడ కమ్యూనికేషన్ చాలా పూర్గా ఉంది. అండ్ బ్యాడ్ పోలీసింగ్, అక్కడ పోలీసింగ్ కూడా సరిగ్గా జరగలేదు. లెడ్ టు ద స్టాంపేడ్ ఇన్ బెంగళూరు. సో ఎడిటోరియల్లో అవర్ ఎడిటర్ డిసైడ్ చేశాడు, కారణాలు రెండు చెప్తున్నాడు. ఒకటి ట్రాంపుల్ ఓవర్, దట్ మీన్స్ ఎవ్రీ వన్ ట్రైస్ టు ఎంటర్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. ట్రాంపలింగ్ జరిగింది, అందువలన అక్కడ స్టాంపేడ్ జరిగింది. కారణం పూర్ కమ్యూనికేషన్, వీరికి సరైన కమ్యూనికేషన్ లేకపోవడము. రెండవది పోలీస్ డిపార్ట్మెంట్ సరిగ్గా రెస్పాండ్ అవ్వకపోవడము, లేదా లెస్ నెంబర్ ఆఫ్ పోలీస్ మెన్ ఉండడం వల్ల దట్ లెడ్ టు స్టాంపేడ్. ఇన్ లెస్ దాన్ 24 hours, కేవలం 24 గంటల లోపు ఎక్స్టసీ అన్నాడు. ఎక్స్టసీ అంటే high degree of happiness, తన్మయత్వం అంటాం. ఎక్స్ట్రీమ్ హ్యాపీనెస్. 24 గంటలు గడవక ముందే ఆ ఎక్స్ట్రీమ్ హ్యాపీనెస్ టర్న్డ్ ఇంటూ డిస్పైర్, హోప్లెస్నెస్. 24 గంటలు గడవక ముందే ఎక్స్ట్రీమ్ హ్యాపీనెస్ కాస్త హోప్లెస్నెస్ అయ్యింది అన్నాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుస్ మెయిడెన్. మెయిడెన్ మీన్స్ ఫస్ట్, ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్, మొట్టమొదటిసారిగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ టైటిల్ secured on Tuesday. That is one. That one on Tuesday, title one on Tuesday night in Ahmedabad. Triggered. That triggered means caused unabated joy, uncontrolled joy, and ruckus celebrations. Ruckus means harsh celebrations in Bengaluru and the rest of Karnataka. Uncontrolled joy వచ్చింది, harsh celebrations జరిగాయి. సో దట్ ఎక్కడ బెంగళూరులోను రెస్ట్ ఆఫ్ ద కర్ణాటకలో. హౌఎవర్ ఏది ఏమైనప్పటికీ బై వెన్స్డే ఈవినింగ్, దట్ ఈస్ June 4th, 2025, a thick shroud of grief. ఓకే, ఈ గ్రీఫ్ని సారో అని అనుకోవచ్చు. ద హెవీ సారో, ద సాడ్ hung over
Hung over means covered. సో ఆ హెవీ ఎక్స్ట్రీమ్ సారో ఏదైతే ఉందో పొయటిక్గా చెప్తున్నాడు. ఆ ఎక్స్ట్రీమ్ సారోని ఏమని చెప్తున్నాడు పొయటిక్గా? దట్ ఈస్ a thick shroud of grief, hung over, covered the southern metropolis. Metropolis means area, the southern area, as a ghastly stampede. Ghastly means terrified. Ghastly, terrified, terrified, terrified stampede in and around RCB's home ground, the M. Chinnaswamy Stadium. In and around ఆ సరౌండింగ్స్ లో స్టాంపేడ్ జరిగింది. ఆ సరౌండింగ్స్ లో ఇన్ అండ్ అరౌండ్ జరిగింది. లెఫ్ట్ 11 డెడ్, దీనివల్ల 11 మంది మరణించారు అండ్ మోర్ దాన్ 50 ఇంజర్డ్. ద hallowed venue, hallowed means actually holy అనే అర్థం రావాలి, sacred అని రావాలి, బట్ ఇక్కడ దట్ ఈస్ రెస్పెక్టెడ్. Venue was hosting a felicitation. Felicitation is the word for సన్మానం. ఎవరికి సన్మానం చేస్తున్నారు? ఈవెంట్ ఇన్ ద ఆనర్ ఆఫ్ ద విక్టోరియస్ టీమ్. ఏ టీం అయితే విజయం సాధించిందో దట్ ఈస్ విన్నింగ్ టీమ్. While fans outside desperate to get in, they wanted to get in desperately. Greatly wanted to get in, to enter, ended up as a heaving chaotic mass. హీవింగ్ అని అన్నాడు, ఇది కూడా క్రౌడే చెప్తుంది. సో ఎటువంటి క్రౌడ్ అట? డిజార్డర్డ్ క్రౌడ్, chaotic, disordered, crowding, that is heaving. Disordered crowding. Heaving means a crowd, chaotic mass with many gasping for breath. ఇందులో చాలా మంది బ్రెత్ లేక దానికోసం గ్యాస్ప్ చేస్తూ ఉన్నారు. ట్రై టు గెట్ breath. So they are grasping for breath means suffocated. సో ఊపిరి తీసుకోవడానికి కష్టపడుతూ అందరూ మరణించడం జరిగింది. ఇన్ less than 24 hours, ecstasy, the extreme happiness turned into hopelessness. Royal Challenger Bangalore's maiden first Indian Premier League title, secured one on Tuesday night, caused unabated joy, uncontrolled joy, and ruckus celebrations, harsh celebrations in Bangalore and the rest of the Karnataka. However, by Wednesday evening, a thick shroud of grief, extreme sorrow hung over, that means covered the southern metropolis, that is area, as a terrified stampede in and around RCB's home ground. At M. Chinnaswamy Stadium left 11 dead and more than 50 injured. The holy venue, the respected venue, was hosting a felicitation Sanmanam, felicitation honoring. ఎవరిని ఆనర్ చేస్తున్నారు? విక్టోరియస్ టీమ్, దట్ ఈస్ విన్నింగ్ టీమ్. వైల్ ఫ్యాన్స్ అవుట్ సైడ్ డిస్పరేట్ టు గెట్ ఇన్, చాలా ఎక్కువగా కోరుకున్నారట, డిస్పరేట్గా కోరుకున్నారు లోపలికి రావాలని. ఎండెడ్ అప్ యాజ్ ఎ హీవింగ్ అంటే క్రౌడింగ్, కయోటిక్ మాస్, దట్ ఈస్ ఎవరు క్రౌడ్ అవుతున్నారు? కమింగ్ టుగెదర్ ఆర్ క్రౌడింగ్. హీవింగ్ మీన్స్ క్రౌడింగ్. ఎవరట? కయోటిక్ మాస్ అన్నాడు. మాస్ పబ్లిక్ అని అర్థం, కయోటిక్ అంటే డిజార్డర్. సో ఏ పబ్లిక్ అయితే డిజార్డర్లో ఉన్నారో వారందరూ కూడా క్రౌడ్ అవుతున్నారు. విత్ మెనీ, అందులో చాలామంది. గ్యాస్పింగ్ ఫర్ బ్రెత్, దే ఆర్ ట్రయింగ్ టు గెట్ బ్రెత్, దట్ మీన్స్ దే ఆర్ గెటింగ్ సఫకేటెడ్. దే ఆర్ గెటింగ్ సఫకేటెడ్. దిస్ ఈస్ ద ఫస్ట్ పార్ట్. నౌ షల్ గో టు ద సెకండ్ వన్.
asphyxia, that is ఇప్పుడే మనం మాట్లాడుకున్నాం. సో లాస్ ఆఫ్ బ్రెత్, ఆర్ అనేబుల్ టు బ్రెత్, శ్వాస తీసుకోలేకపోవడాన్ని అంటాం. was the primary cause of death besides injuries suffered in stifling rush. ఆ స్టిఫ్లింగ్ రష్లో, ఆ హెవీ రష్లో ఇంజురీస్ కూడా జరిగాయి. స్పోర్ట్ ఈజ్ ఆఫెన్ ఎ టైట్ ప్యాక్ట్ బిట్వీన్, ప్యాక్ట్ మీన్స్ అగ్రిమెంట్, between the performing athlete, that is a player, and the adoring fan. Adoring means loving or worshipping fan. Worshipping fan, it triggers emotions, it causes emotions, and in the case of the IPL, forges a connection between the franchise and a vast audience. Forges a connection, makes a connection between the franchise and vast audience. ఫ్రాంచైజ్ కి ఆడియన్స్ కి మధ్యలో ఐపీఎల్ అయినట్లయితే ఒక మంచి కనెక్షన్ కూడా ఫోర్జ్ చేస్తుంది మేక్. ఆర్సీబీ హ్యాజ్ ఆల్వేస్ హ్యాడ్ ఏ లోయల్ ఫ్యాన్ బేస్ అండ్ ద ఐపీఎల్ ట్రయంఫ్ వాజ్ బౌండ్ టు అట్రాక్ట్. ఐపీఎల్లో ఏదైతే ట్రయంఫ్ విక్టరీ వచ్చిందో was bound to attract followers running into lakhs. లక్షలాది మంది అక్కడికి వచ్చేలా చేసింది. టువర్డ్ ద సెంట్రల్ బిజినెస్ డిస్ట్రిక్ట్ ఆఫ్ ఎంజీ రోడ్, బ్రిగేడ్ రోడ్, కబన్ రోడ్, క్వీన్స్ రోడ్ అండ్ కేఎస్సిఎస్ క్లబ్ హౌస్, లింక్ రోడ్, ఇక్కడ మొత్తం ఇన్ని చోట్లకి వాళ్ళు వచ్చారు. కర్ణాటక చీఫ్ మినిస్టర్ సిద్ధరామయ్య అడ్మిటెడ్ దట్ ద క్రౌడ్ వాజ్ బియాండ్ ఎక్స్పెక్టేషన్స్. ఊహించిన దానికన్నా ఎక్కువ మంది వచ్చారు అని కర్ణాటక చీఫ్ మినిస్టర్ సిద్ధరామయ్య admitted, accepted. చాలా మంది వచ్చారు, చాలా క్రౌడ్ ఎక్కువ వచ్చిందని ఆయన ఎక్స్పెక్ట్. హవెవర్, ఏది ఏమైనప్పటికీ, టు యూజ్ ఎ మ్యాసివ్ గ్యాదరింగ్ యాజ్ అన్ ఎక్స్ప్లనేషన్, మ్యాసివ్ గ్యాదరింగ్ వల్లే మరణించారు అనేటువంటి ఎక్స్ప్లనేషన్ ఫర్ అన్ అవాయిడబుల్ యాక్సిడెంట్. దేన్నైతే అవాయిడ్ చేయగలమో అది అవాయిడబుల్ యాక్సిడెంట్. అవాయిడబుల్ యాక్సిడెంట్కి ఎక్స్ప్లనేషన్గా గ్యాదరింగ్ని చూపించడం అనేది ఈజ్ అన్యాక్సెప్టబుల్. దాన్ని ఎవరు కూడా యాక్సెప్ట్ చేయలేరు. ద మల్టిట్యూడ్ ఆఫ్ ఫ్యాన్స్, the multitude of fans, the more fans near the Vidhana Saudha, the state legislature from Wednesday morning should have compelled the authorities, forced to tighten crowd control protocols. ఎప్పుడైతే ఎక్కువగా మల్టిట్యూడ్ ఆఫ్ ఫ్యాన్స్ వచ్చారో అథారిటీస్ని ఫోర్స్ చేసింది క్రౌడ్ని టైటన్ చేయడానికి అండ్ కంట్రోల్ ప్రోటోకాల్స్. ఆర్సీబీ హ్యాడ్ ప్రొక్లైమ్డ్ announced that there would be an open bus parade. ఒక ఓపెన్ బస్ పెరేడ్ ఉంటుంది అని ఎవరు చెప్పారు? ఆర్సీబీ అనౌన్స్డ్. బట్ ద పోలీస్ క్లారిఫైడ్, కానీ పోలీసులు క్లారిఫికేషన్ ఇచ్చారు that it would not happen because there is a great number of fans with no access to the Vidhan Saudha. No access, akkadiki access lekapodam valla, where the chief minister felicitated, honored the players. Vidhana Saudhalo chief minister varni honor chesaru. Akkadiki Vidhana Saudhaki veellavvariki kuda access ledu. The frenzied gathering, over excited, frenzied, over excited gathering rushed towards, అందరూ ఎటు రష్ అయ్యారట?
The stadium for a glimpse of stars, that is a sight, that is a glance. ఎవరిని చూడడానికి? స్టార్స్ని చూడడానికి, సచ్ యాజ్ విరాట్ కోహ్లీ. The rumors, we know what is the rumor, huh? The rumors about gossip. About the gates being open to the public. Rumor వచ్చిందట, అందరికీ గేట్స్ ఓపెన్ చేసి ఉంటాయని, పబ్లిక్ అందరికీ గేట్స్ ఓపెన్ చేసి ఉంటాయని రూమర్స్. అండ్ ద కాంట్రడిక్టరీ మెసేజెస్, కాంట్రడిక్టరీ, opposite or against, about entry by invitation only. సో ఒకసారి ఏమన్నారు? ఫ్రీ ఓపెన్ అన్నారు, మరొకసారి కేవలం ఇన్విటేషన్ ఓన్లీ అన్నారు. ఇటువంటి కాంట్రాడిక్షన్ ఎప్పుడైతే వచ్చిందో, ఇటువంటి డిఫరెన్స్ ఎప్పుడైతే వచ్చిందో, అనౌన్స్మెంట్ ఒకలా ఉంది, ముందు బస్సు ఓపెన్ టాప్ పెరేడ్ ఉంటుంది అన్నారు, అది లేదు. తర్వాత ఫ్రీ ఎంట్రీ అన్నారు, తర్వాత అది లేదన్నారు. ఇటువంటి డిఫరెన్సెస్ ఏవైతే వచ్చాయో ఎక్సాసర్బేటెడ్ ద క్రైసిస్. ఎక్సాసర్బేటెడ్ మీన్స్ worsen the crisis. As the venue was packed, gates were closed, but fans tried to force their way in. గేట్స్ అన్నీ క్లోజ్ చేశారు, ఎందుకంటే వెన్యూ ఆల్రెడీ ప్యాక్డ్. స్టిల్ ఫ్యాన్స్ ట్రై చేశారట టు ఫోర్స్ దేర్ వే ఇన్. ఏదో విధంగా లోపలికి వద్దామని వారు ప్రయత్నించారు. దిస్ ఈజ్ వాట్ హ్యాపెండ్ దేర్. వన్, విధాన సౌధ దగ్గర ఫెలిసిటేషన్ జరిగింది, అక్కడ ఎంట్రీ లేదు. ఓపెన్ టాప్ బస్ పరేడ్ ఏదో జరుగుతుంది అనుకున్నారు, కానీ ఓపెన్ బస్ పరేడ్ అది కూడా క్యాన్సిల్ అయింది. చిన్నస్వామి స్టేడియంలోకి అందరికీ ఎంట్రీ ఉందని ఒక న్యూస్, లేదు కేవలం ఇన్విటేషన్ వల్లే రావాలని రెండవ న్యూస్. ఫ్రీ అనేసరికి మొత్తం అందరూ అక్కడికి చేరడం జరిగింది. అక్కడ గేట్స్ అన్ని క్లోజ్ చేస్తున్నప్పుడు దే ఆల్ ట్రైడ్ టు ఎంటర్. అక్కడ ట్రంపల్ అనే విషయం జరిగింది, స్టాంపేడ్ జరగడానికి గల కారణాలు అవి. బీ ఇట్ ఎట్ ద కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ సెక్యూరిటీ, అది కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ సెక్యూరిటీ అయి ఉండొచ్చు, ఆర్ పోలీస్ పర్సనల్, పోలీస్ ఎంప్లాయీస్ అయి ఉండొచ్చు. స్టాఫింగ్ వాజ్ ఇన్యాడిక్వేట్. మొదట మాట్లాడుకున్నాం మనం, అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ ఎవరైతే ఉన్నారో వారు సరిపోరండి, దట్ ఈజ్ ఇన్సఫిషియంట్ స్టాఫ్. అండ్ ఫ్యాటల్ క్లైమాక్స్, దట్ ఈజ్ డెడ్లీ క్లైమాక్స్. Climax means ending, was inevitable. Danni unavoidable. Inevitable means unavoidable. No one can avoid it. The state government, the RCB management, the KSCA and the BCCA have expressed their condolences. They expressed their condolences, their mourning, their condolences, their sorry, while somehow involved in, some people involved in finger pointing, that is ఎవరో ఒకరిని accusing. ఈ స్టాంపేడ్కి కారణంగా ఎవరో ఒకరిని చూపించడం, దట్ ఈజ్ ఫింగర్ పాయింటింగ్. ఇన్వాల్వ్డ్ ఇన్ అక్యూజింగ్, ఆరోపించడం మొదలుపెట్టారు. ద చీఫ్ మినిస్టర్ హ్యాజ్ అనౌన్స్డ్ దట్ ద బెంగళూరు పోలీస్ కమిషనర్ అండ్ ఆల్ అఫీషియల్స్ రెస్పాన్సిబుల్ ఫర్ ద జ్యూరిస్డిక్షన్ వేర్ ద స్టేడియం ఈజ్ హ్యావ్ బీన్ సస్పెండెడ్. చీఫ్ మినిస్టర్ అనౌన్స్ చేస్తున్నారు ఏమనంటే, పోలీస్ కమిషనర్తో పాటుగా ఇంకెవరైతే పోలీస్ పీపుల్ ఉన్నారో వాళ్ళందరూ కూడా జ్యూరిస్డిక్షన్ అన్నాడు, ఎవరైతే ఆ ఏరియాలో ఉన్నారో వారందరినీ సస్పెండ్ చేశారు. అండ్ పెండింగ్ అన్ ఎంక్వైరీ, ఒక ఎంక్వైరీ కూడా వేస్తున్నారు. దేర్ విల్ ఆల్సో బి ఏ జ్యుడిషియల్ ఎంక్వైరీ. సో జ్యుడిషియల్ ఎంక్వైరీ కూడా జరుగుతుంది. హవెవర్ ద గ్రిమ్ ట్రూత్ అన్నాడు. ద గ్రిమ్ ట్రూత్ మీన్స్ హార్ష్ ట్రూత్ ఈజ్ దట్ ద ఫ్యాన్ who drives the commerce of every sport, who drives the commerce mean the economy. సో స్పోర్ట్ నడవాలంటే డబ్బులు కావాలి, ఇచ్చేది ఎవరో కాదు, ద ఫ్యాన్.
ఈజ్ ద లాస్ట్ ప్రయారిటీ ఫర్ అడ్మినిస్ట్రేటర్స్. అడ్మినిస్ట్రేటర్స్కి, రూలర్స్ అందరికీ అతడు ఇప్పుడు లాస్ట్ ప్రయారిటీ ఆడు. క్లియర్ కమ్యూనికేషన్, సరి అయినటువంటి కమ్యూనికేషన్, ఎఫెక్టివ్ పోలీసింగ్ అండ్ ప్రాపర్ అడ్వాన్స్ నోటీస్ ఫర్ అన్ ఈవెంట్ ఆఫ్ ది స్కేల్. స్కేల్ అంటే రేంజ్ అని అర్థం. ఈ రేంజ్లో జరుగుతున్నటువంటి ఈ యొక్క ఈవెంట్కి సరి అయిన కమ్యూనికేషన్, ఎఫెక్టివ్ పోలీసింగ్ ఉన్నట్లయితే ఆల్ ఎసెన్షియల్, అవన్నీ చాలా అవసరము, ఎసెన్షియల్, దట్ ఈజ్ నెసెసరీ అని చెప్తున్నాడు. ఈ నెసెసరీనే మనం ఇంపరేటివ్ అంటాం. ఆర్ ఎల్స్ అదర్వైజ్ సచ్ ట్రాజడీస్ మైట్ రికర్. రికర్ మీన్స్ happen again and again. అటువంటి జాగ్రత్తలు తీసుకోకపోయినట్లయితే ఇటువంటివి మరలా జరుగుతూ ఉంటాయి పీరియాడికల్లీ అని చెప్తున్నాడు. ఎస్, నౌ అవర్ వొకాబులరీ. కప్ ఆఫ్ టీ, సంథింగ్ వన్ ఎంజాయ్స్ ఆర్ ప్రిఫర్స్. నీకు నచ్చినదో లేదా నువ్వు ప్రిఫర్ చేసేదాన్నో అంటారు కప్ ఆఫ్ టీ అని. ఎగ్జాంపుల్ చెప్తున్నాడు, రీడింగ్ ఈజ్ నాట్ మై కప్ ఆఫ్ టీ. అతనికి రీడింగ్ అంటే ఇష్టం లేదు కాబట్టే రీడింగ్ ఈజ్ నాట్ మై కప్ ఆఫ్ టీ అన్నాడు. టీచింగ్ ఈజ్ మై కప్ ఆఫ్ టీ, దట్ మీన్స్ ఐ లైక్ టీచింగ్. కప్ ఆఫ్ కాఫీ, దిస్ ఈజ్ నాట్ ఏ వైడ్లీ యూజ్డ్ ఇన్ లైక్ కప్ ఆఫ్ టీ, బట్ వెన్ యూజ్డ్ idiomatically it can mean a casual chat or break, sometimes used similarly to cup of tea but less common. So that here I can say what is cup of coffee. ఇప్పుడు మన ఎక్స్ప్లెనేషన్ చూడండి. కప్ ఆఫ్ కాఫీకి, ఇన్ ద పాస్ట్ when you are giving a sudden promotion we used to use cup of coffee. So the management gave him a cup of coffee by promoting assistant manager. Like that, cup of coffee in the next episode. In the software industry, the manager invited for a cup of coffee means that is a dismissal. Sudden promotion, cup of coffee. Sudden dismissal, cup of coffee. The same cup of coffee దేనికి యూస్ చేస్తామంటే, yes, for the first introduction. Shall we have a cup of coffee means shall we have our first meeting అని అర్థం. So the next one, fingers crossed. Fingers crossed means hoping for good luck or a positive outcome. This is fingers crossed. I have got my fingers crossed for your exam results. నీ ఎగ్జామ్ రిజల్ట్స్ గురించి నేను ఫింగర్స్ క్రాస్ చేసుకున్నానంటే హోపింగ్ ఫర్ ద బెస్ట్. బ్యాగ్స్ అండర్ ఐస్, కళ్ళ కింద క్యారీ బ్యాగ్లు అని చెప్తూ ఉంటాం. దట్ మీన్స్ ఓల్డ్ అనే అర్థం వస్తుంది. డార్క్ సర్కిల్స్ యూజువల్లీ డ్యూ టు టైర్డ్నెస్ ఆర్ lack of. She had bags under her eyes after staying up all night. దీనికి వాడచ్చు, టైర్ అవ్వడానికి వాడచ్చు, లేదా ఓల్డ్ మ్యాన్కి కూడా బ్యాగ్స్ అండర్ ఐస్ వాడచ్చు. టర్న్ టర్టిల్, ఓవర్ టర్న్ అవ్వడము, టాప్సీ టర్వీ అవ్వడాన్ని టర్న్ టర్టిల్ అంటాం. టు టర్న్ అప్సైడ్ డౌన్, దట్ మీన్స్ తల క్రిందులగుట, ఎస్పెషల్లీ రిఫరింగ్ టు ఏ బోట్ ఆర్ వెహికల్. ద కెనోయ్ హిట్ ఏ రాక్ అండ్ టర్న్డ్ టర్టిల్ ఇన్ ద రివర్. రివర్లో అది టర్న్ టర్టిల్ అంటే ఓవర్ టర్న్ అయింది, అప్ అండ్ డౌన్ అయింది అని చెప్పడం. Cut in, to interrupt someone while they are speaking or doing something. Cut in అంటే ఇంటర్ఫియర్ అని అర్థం వస్తుంది. షీ వాజ్ టెలింగ్ ఏ స్టోరీ వెన్ హీ రూడ్లీ కట్ ఇన్. ఆమె కథ చెప్తుండగా అతను బలవంతంగా రూడ్గా కట్ ఇన్ అయ్యాడు. కట్ ఆఫ్, టు స్టాప్ ఆర్ డిస్కనెక్ట్ సడన్లీ. ఈ కట్ ఆఫ్ అనే పదం మీరు చిన్నప్పుడు స్కూల్లో యూజ్ చేశారు. దిస్ ఈజ్ కటీఫ్ అనేవారు. సో ఈ కట్ ఆఫ్ని యాంప్యూటేట్ అని కూడా వాడుతూ ఉంటాం. కట్ ఆఫ్ అనే పదానికి యాంప్యూటేట్, రిమూవ్ పర్మనెంట్లీ అనే అర్థం వస్తుంది. యాంప్యూటేట్, రిమూవ్ పర్మనెంట్. ద ఫోన్ కాల్ వాజ్ కట్ ఆఫ్ ఇన్ ద మిడిల్ ఆఫ్ అవర్ కాన్వర్జేషన్. కట్ డౌన్, మై ఫాదర్ హ్యాస్ కట్ డౌన్ మై పాకెట్ మనీ. కట్ డౌన్ మీన్స్ రిడ్యూస్ సంథింగ్ ఆర్ టు ఫెల్ ఏ ట్రీ. ఒక చెట్టు నరికి వేయడానికి కూడా కట్ డౌన్ అంటాం, లేదా దేన్నైనా తగ్గించడానికి కూడా కట్ డౌన్ అంటాం. ఐఎమ్ ట్రయింగ్ టు కట్ డౌన్ ఆన్ మై జంక్ ఫుడ్. ఇక నేను జంక్ ఫుడ్ తినకూడదు అనుకుంటున్నాను, దాన్ని రిడ్యూస్ చేద్దాం అనుకుంటున్నాను. కట్ అవుట్, టు స్టాప్ డూయింగ్ సంథింగ్ ఆఫెన్ సంథింగ్ బ్యాడ్ ఆర్ అన్హెల్దీ. ఎస్, ఆపేయమంటున్నాడు కాబట్టి ఇక్కడ కట్అవుట్ అంటున్నాడు. కట్అవుట్కి మరొక మీనింగ్ చెప్తున్నాను మిత్రమా, దట్ ఈజ్ ఎబిలిటీ, సమర్థత. కట్అవుట్ చూసి కొన్ని నమ్మేయాలి.
దట్ మీన్స్ దట్ ఈజ్ హిజ్ ఎబిలిటీ అని అర్థం వస్తుంది. కట్అవుట్. చిప్ ఇన్, టు కాంట్రిబ్యూట్ మనీ ఆర్ ఎఫర్ట్ టువర్డ్స్ సంథింగ్. సో ఎవ్రీ వన్ చిప్డ్ ఇన్ టు బై ఏ గిఫ్ట్. అందరూ కాంట్రిబ్యూట్ చేశారు అన్నప్పుడు కాంట్రిబ్యూషన్కి వాడతాం చిప్ ఇన్. దట్స్ ఆల్ అబౌట్ ఫ్రేజెస్. ఫాస్టిడియస్ మీన్స్ వెరీ అటెంటివ్, డీటెయిల్ అండ్ హార్డ్ టు ప్లీజ్. ఒకటి మెటిక్యులస్ అనే అర్థం వస్తుంది, రెండోది కొంతమందిని మనం ఎప్పటికీ ఒప్పించలేం, పర్షియేట్ చేయలేం, అక్కడ కూడా దాన్ని వాడచ్చు. దాన్ని మెటిక్యులస్ ఆర్ ఫస్సీ అన్నాడు. అపోజిట్ కేర్లెస్ ఆర్ స్లోపీ, బోత్ ఆర్ సేమ్. మండేన్ అనే పదాన్ని ఆర్డినరీ అనే పదానికి వాడతాం. దట్ ఈజ్ బోరింగ్, రొటీన్. అపోజిట్ ఏమవుతుంది? ఎక్సైటింగ్ ఆర్ ఎక్స్ట్రాడినరీ. పెర్స్పికాసిటీ, మెంటల్ క్లారిటీ. పెర్స్పికాసిటీని ఏమంటాం మనం? మెంటల్ కీన్నెస్ అంటాం. దాన్నే మెంటల్ క్లారిటీ అని కూడా అంటాం. సో నీకు మానసికంగా పరిపూర్ణమైన క్లారిటీ ఉన్నట్లయితే పెర్స్పికాసియస్ అని, పెర్స్పికాసిటీ అని అంటాము. వాడు దాన్ని ఇన్సైట్ఫుల్నెస్లో, ష్రూడ్నెస్లో వాడుతున్నాడు. అపోజిట్ ఇగ్నోరెన్స్ ఆర్ డల్నెస్. డెల్యూజ్, రీసెంట్గా మనం యూజ్ చేస్తున్న పదం డెల్యూజ్ అనేటువంటిది ఫ్లడ్, ఓవర్ ఫ్లడ్ అని చెప్తుంది. దట్ ఈజ్ ఫ్లడ్ ఆర్ ఓవర్ ఫ్లో. అదే ఆపోజిట్ అయినట్లయితే డ్రౌట్, కరువు అండ్ ట్రికిల్. స్టాంపేడ్, ఈరోజు చూసాం మనం చాలా చోట్ల. స్టాంపేడ్ మీన్స్ సడన్ రష్ ఆఫ్ పీపుల్ ఆర్ యానిమల్స్. సడన్గా వచ్చిన రష్ని స్టాంపేడ్ అంటాం. దట్ ఈజ్ రష్ ఆర్ చార్జ్. మరి ఆపోజిట్ ఏమిటాయి అంటే రిట్రీట్, వెనక్కి వెళ్ళిపోవడము, లేదా స్టాండ్ స్టిల్, అక్కడే నిలబడి ఉండడం. సో దట్ ఈ విధంగా 5: ఫాస్టిడియస్, mundane, ordinary, perspicacity, mental keenness, deluge, overfled, stampede, that is rush. These are the 5 words. So this is the third day you are learning idioms, phrases and words. So 45 are over by this day. Thank you very much. I'll meet you again.